మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందిచ్చినటువంటి వాగ్దానాలు వన్ బై వన్ మోసం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని. సో తాజాగా మహిళలను మోసం చేసిన లిస్టులోకి మరొకటి కూడా వచ్చి చేరింది అంటూ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అనదర్ బ్రోకెన్ ప్రామిస్ టు ఉమెన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏమంటారు అంటే, చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతో ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. డ్వాక్రా గ్రూపులకు రుణాలు అందితే మహిళల్లో ఆర్థిక స్వావలంబన చేకూరుతుంది. వారి చేతిలో నిధులుంటే ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రుణాల పెరుగుదల ఆగిపోవడంతో పెట్టుబడులు ఆదాయాలు తగ్గాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల ఆదాయ వృద్ధి -3.22% నెగటివ్గా ఉంది. స్వయం సహాయక గ్రూపులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రాయితీ చాలా కీలకమైన పథకం. మా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద 4,969 కోట్లు చెల్లించాం. అదనంగా ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించాం. ఇవన్నీ మహిళలకు స్వయం ఉపాధికి మంచి అవకాశాలుగా మారాయి. టీడీపీ జనసేన కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా చేతులెత్తేసింది. 10 లక్షల వరకు వడ్డీ రాయితీ అమలు చేయకపోగా ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ పథకానికి నిధులు విడుదల చేయడం లేదు. గత 2 ఏళ్లుగా రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఒక్కో ఎస్హెచ్జి సంఘం మీద సగటున 6 లక్షల రుణభారం ఉందనుకుంటే టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం ఏటా సుమారు 3,000 కోట్లు అవసరమవుతుంది. అంటే ఈ 2 ఏళ్లకు కలిపి మహిళలకు సుమారు 6,000 కోట్ల ప్రయోజనం అందకుండా పోయింది. మా హయాంలో తీసుకున్న చర్యల వల్ల ఎస్హెచ్జీలకు రుణాల వృద్ధి గణనీయంగా పెరిగింది. మా ప్రభుత్వ చివరి సంవత్సరంలో ఎస్హెచ్జీలకు అందిన రుణాలు 49,696 కోట్లు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మొదటి సంవత్సరంలో అవి 41,000 కోట్లకు తగ్గిపోయాయి. 2025-26లో మరింత తగ్గిపోయాయి. ఇలా మహిళా సంఘాలకు ఆర్థిక మద్దతు దక్కడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్స్ వేదికగా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొన్ని గణాంకాలను కూడా ఆయన తన ట్వీట్కు జత చేశారు.